మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ఈ ప్రత్యేక ప్రార్థనా కూటానికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ మీ అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల ఈ రీతిగానే ప్రత్యేక ప్రార్థన కూడిక 17వ తేదీ జరుగుతుంది కనుక ఆ విషయాన్ని మీరు గమనించి ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీతో కూడా మీ కుటుంబం అంతా కలిసి పాలు పంపులు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారని క్రీస్తు ప్రేమలో మీకు తెలియపరుస్తున్నాను. నిత్యము నా కొరకు ప్రార్థించే వారిలో మీరు కూడా ఉంటారని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారా? మంచిది. కొద్ది నిమిషాలు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఆశీర్వాదకరంగా సకాలంలో ఈ యొక్క ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. మా కొరకు మా పరిచర్య కొరకు హైదరాబాద్ ప్రాంతంలో బెతెస్దా ప్రార్థనా మందిరపు పరిచర్య కొరకు, ఆ పరిచర్యలో వాడబడుతున్నటువంటి మా కుటుంబం కొరకు, మా విశ్వాసుల కుటుంబాల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో మీకు మా తరపున ఒక విన్నపానాన్ని తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ కుటుంబ ప్రార్థనలో కంపల్సరీ మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే మమ్మల్ని నిలబెడుతుంది, మీ ప్రార్థనే మమ్మల్ని నడిపిస్తుంది. అదే రీతిగా నేను కూడా మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యం. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును, జాగ్రత్తగా చూడండి, అక్కడ మనలో ప్రతివాడును దేవునికి ఎవరిని గురించి లెక్క అప్పు చెప్పాలి? అక్కడ రాయబడి ఉంటుంది, అది మిస్టేక్ అయింది. తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. తలపైకి ఎత్తండి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. కొద్దిని విషయాలు ఈ పూట ఆశీర్వాదపు మాట కాదు, కానీ రాకడకు సిద్ధపరచబడవలసినటువంటి విధానము ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు సంఘమును గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, మీలో ప్రతివాడును తనను గురించి, ఎవరి వ్యక్తిగత జీవితాన్ని గురించి వారు ఎవరికి లెక్కప్పు చెప్పాలి? మనల్ని సృజించి సత్తువ కలిగిన సంఘములో నాటి దినదినము నూతనమైన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్న జీవము కలిగిన దేవునికి లెక్కప్పు చెప్పాలట. మన ప్రవర్తన విషయమును గురించి, మన నడవడికను గురించి, మన ప్రతి యాక్టివిటీస్ అన్నిటిని గురించి మనం దేవుడికి లెక్కప్పు చెప్పాలి. మన జీవితంలో మన ఇష్టానుసారంగా అనేటటువంటి పరిస్థితి కుదరని పని. ఎందుకంటే మనల్ని కూడా ప్రభు ఏం చేశాడంటే విలువ పెట్టుకున్నాడు. గత వారం మనం ధ్యానం చేసుకున్నట్లుగా పవిత్రురాలైన కన్యకగా ఉన్న మనల్ని ఒక్కగానొక్క పురుషుడికి ప్రదానము చేశాడు దేవుడు. ప్రదానము చేయబడ్డాం మనం. ప్రదానము చేయబడినటువంటి మనము మన పెండ్లి భర్త అయిన యేసయ్యకు లెక్కప్పు చెప్పాలి. ఇంకా ఎబ్రీ పత్రిక 4:13 రాయబడి ఉంటుంది, మనల్ని సృజించి, మనల్ని నడిపించి, మన ప్రతి పరిస్థితులన్నిటినీ కూడా చక్కపరిచే మనల్ని సృజించిన సృష్టికర్తకు మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఏదో ఒక రోజున మనం ఈ లోకపు యాత్రను ముగించుకొని అందరం కూడా మరణించి
అక్కడికి వెళ్ళవలసిన వారమే. అక్కడకు వెళ్ళిన తర్వాత దేవుని ధవల సింహాసనము ఎదుట మనం నిలబడినప్పుడు ఒక్కొక్కరిగా మన వంతు మనకు వచ్చినప్పుడు ప్రతి విషయమును గురించి ప్రభు అడుగుతాడు మనల్ని. ఆ విషయాలను గురించి అడిగినప్పుడు నీవు ప్రతి దానికి ఆన్సర్ చేయాలి. ప్రతి దానికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. నీ నడకను గురించి, నీ పడకను గురించి, నీ చూపును గురించి, నీ మాటను గురించి, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి, నీ ఆలోచనల గురించి, నీ ప్రతి పరిస్థితిని గురించి ఈ లోకంలో నువ్వు ఒకరికొకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావేమో కానీ నీ నాసిక రంధ్రములో జీవాత్మను ఊదిన దేవునికి ప్రతి విషయమును బట్టి లెక్క అప్పగించాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ లెక్క అనేది కిందే మనం తేల్చుకొని పోతే మంచిది. అర్థమవుతుందా? ఈ లెక్కలన్నీ కూడా భూమి మీద మనకు నూకలు ఉన్నప్పుడే, నరమలాడుతున్నప్పుడే, శ్వాస ఉన్నప్పుడే 6 అడుగుల దానిలోకి బాగుముందే మనం ఏం చేయాలి? దేవునితో లెక్క సరి చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ సరి చేసుకుంటే అక్కడ స్వర్గం, అక్కడ సరి చేసుకోవడానికి ఏమీ లేదమ్మా. కొంతమంది అంటారు చచ్చిపోయిన తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు ఎవడు చూసిండంట, ఇప్పుడు ఎవడు చేసిండంట, ఇప్పుడు ఎవడు మనల్ని అనేది, మనకు ఎవడ ఉత్తరవాది, ఎవడ జవాబుదారి అని చెప్పి లోకంలో మూర్ఖులు అనుకుంటున్నారు. అనుకొనటను బట్టియే వారి యొక్క జీవితం అధోపాతాలకు దిగజార్చబడుతుంది. అయితే క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం ఎప్పుడు తెలుసా? ఈ భూమి మీద మనకు నూకలు ఉన్నప్పుడే. ఏ విషయాల్లో మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే లెక్క అప్పగించాలి అనే విషయాలు ఈ రాత్రి సమయాన్ని బట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. అక్కడ ఏమని రాయబడిందో 13:17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏ విషయాల్లో మనం లెక్క అప్పు చెప్పాలి అని కానీ మనం ఇక్కడ గమనిస్తే ఈ వాక్యం ఒక సేవకుని గురించి రాయబడినటువంటి మాట. అంటే మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించాలి. ఎవరు అప్పగించాలి? సేవకులు అప్పగించాలి మిమ్మల్ని గురించి. నాయకులు అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సంఘాన్ని నడిపించే నాయకుడు, కుటుంబాన్ని నడిపించే నాయకుడు, యజమానుడు. అయితే మొదటిగా మనం చూస్తే ఈ లోకపరంగా లెక్క అప్పగించాలి నాయకులు. ఏ విషయాలు? పదవి విరమణ చేసేటప్పుడు కానీ, 5 సంవత్సరాలకి పదవి దిగిపోయేటప్పుడు కానీ, లేకపోతే ఒక ప్రాంతానికి, ఒక డిస్ట్రిక్ట్కి, ఒక ఏరియాకి కొన్ని నిధులను కేటాయించినప్పుడు ఆ నిధులు ఎలా ఉపయోగించారు, ఈ 5 సంవత్సరాలు ఎంత పోయింది, ఎంత రాబడైంది, రాష్ట్రానికి ఎంత అప్పులు పాలు చేశారని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతిదీ లెక్క అప్పగించి నెక్స్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ లెక్క అప్పగించే తరుణంలో లోటులు పాటులు ఆర్థిక పరిస్థితులు ఏంటో ఆటోమేటిక్గా వాళ్ళకు తెలుస్తాయి. అదే రీతిగా మీ ఆత్మలను కాయుచున్న, మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుడు అక్కడ ఉన్నాడు. మీ సంఘానికి నాయకులు అక్కడ ఉన్నారు. ఆయన ఎవరు? పాస్టర్ ఇర్మియా గారు. ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలంటే మీ ఆత్మలన్నిటిని గురించి లెక్క అప్పగించాలి. ఒక్కొక్కరిని గురించి, ఒక్కొక్కరి ఆత్మీయ స్థితిని గురించి సేవకుడు లెక్క అప్పు చెప్పాలి.
ఏ విధమైన లెక్కో తెలుసా? విశ్వాసులు చెడు మార్గంలో నడిపించబడకుండా నువ్వు ఏ బోధించావు, ఏ మాటలు చెప్పావు. సేవకుడిగా నిన్ను సంఘమున నిలబెడితే, సేవకుడిగా నిన్ను సంఘములో ఏలికగా ఉంచితే నువ్వు విశ్వాసుల కొరకు ప్రార్థన చేసావా? అనారోగ్యం ఉన్నవారి కొరకు ఆరోగ్యం పొందాలని ప్రార్థన చేసావా? సమస్యల మధ్యలో విడిపించబడాలని ప్రార్థన చేసావా అని సేవకుడు లెక్క చెప్పాలి. ఎప్పుడు? సింహాసనం ఎదుట ఉన్నప్పుడు కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే. యథార్థమైన మనస్సుతో నేను చెప్తున్నాను ఇర్మియాను గురించి. ఈ సంఘాన్ని కాచే విషయంలో యథార్థంగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సేవకుడిగా మాకు 2 తీర్పులు, రెండు ఉంటాయి. ఆషామాషా కాదు. ప్రతి విశ్వాసిని గురించి, వారి ప్రతి పరిస్థితుల గురించి దేవుని సింహాసనం ఎదుట మేము లెక్క అప్పచెప్పాలి. 3 పూట్ల డబ్బులు వస్తున్నాయి, మనం పరిచర్య చేయకపోయినా శుభ్రం కూర్చొని మినిస్ట్రీ డెవలప్ అయింది, అభివృద్ధి పరచబడింది, మనకేంటి దిగులు అని శుభ్రం కూర్చొని ఆ పాటికి ఆదివారం వెళ్ళి వాక్యం చెప్పి ఎవరో పిలిస్తే వెళ్ళి విజిటింగ్కి వెళ్ళి రావటం కాదు. ప్రతి విశ్వాసి కొరకు ఉపవాసం ఉండాలి, విశ్వాసి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, యాచించాలి, పోరాడాలి, ప్రార్థించాలి. ఆ పరిస్థితుల నుంచి విడిపించబడేంత వరకు సేవకుడు కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని ప్రభు సన్నిధిలో పోరాడాలి. ఎందుకో తెలుసా? ప్రభు ప్రతి ఆత్మను గురించి సేవకుని అడుగుతాడు. ఎందుకు మీకు ఇటువంటి కఠినమైన బోధ? కొన్ని మార్లు ఎందుకు మీ మనసును నొచ్చుకునేటట్లుగా, మీరు తలదించుకునేటట్లుగా, లేకపోతే బాధపడేటట్లుగా ఎందుకు వాక్యం చెప్తున్నారంటే మీ మీద కోపంతో కాదు, మీ మీద ఏదో పగలు ద్వేషాలతో కాదు, కానీ మెట్టుకు ఏ విధము చేతనైనా సంఘము దేవుని ఎదుట డాగు మత్స మడత కలంకము అట్టిదేది లేని పరిశుద్ధమైన సంఘముగా ఉండాలనే మిమ్మల్ని శిక్షించేది, మిమ్మల్ని కర్రబట్టుకొని కొట్టేది, వాక్యమనే కత్తి పట్టుకొని పొడిచేది ఎందుకో? సేవకుడు అప్పచెప్పాలి లెక్క మిమ్మల్ని గురించి. ఏం పాస్టర్ గారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నువ్వు బోధించావా? విశ్వాసులు అప్పుడు చెప్తారు, మాకు ఈ విషయాన్ని గురించి మేము ఇంతవరకు నీ పరిశుద్ధాత్మ ఏంటో మాకు తెలియదయ్యా అన్నారు. పరిశుద్ధాత్మను గురించి ఎందుకు బోధించలేదు అని అక్కడ ఉంటుంది. అక్కడ ఇటువంటిది ఎప్పుడు మేము పొందుకోలేదయ్యా, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. సేవకుడిగా ఉన్న మనం ఏం చేయాలంటే, అంటే అందరి గురించి చెప్తున్నా, సంఘమును గురించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుడి దగ్గర లెక్క అప్పు చెప్పవలసిన వారమే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13:10 ఉంటుంది. మిమ్మల్ని పడగొట్టుటకు కాక కట్టుట కొరకే ఈ బోధ. సేవకుడు ఎందుకు శనివారం అంతా ఉపవాసం ఉండి, లేదా మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడితే మీరు తిన్నప్పటికీ కూడా ఆయన ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నాడంటే ఏ విధము చేతనైనా వీరిని కట్టాలి. పడిపోయిన బలిపీఠములో కట్టబడినట్లుగా, పడిపోయిన ప్రార్థన కట్టబడినట్లుగా, పడిపోయిన విశ్వాసము కట్టబడినట్లుగా సేవకుడు ఎందుకు బోధిస్తున్నాడు తెలుసా? కఠినంగా మీ క్షేమం కొరకే. మీరు దేవునిలో ఎదగాలి, దేవునిలో మీరు అభివృద్ధి పరచబడితే అది మీకే ఆశీర్వాదం అన్న ఇంటెన్షన్తోనే సేవకులు ఆ బాధ్యత కలిగిన వారై వాక్యం చెప్తూ ఉంటారు. కొంతమంది కఠినులు నేను గత వారం చెప్పాను నా సంఘంలో, హెచ్చరించే సేవకులు ఉండాలి. పాపానికి 10 రూపాయలు, ఏమండి వ్యభిచారానికి 50 రూపాయలు, అబద్ధానికి 5 రూపాయలు, దొంగతనానికి ₹2, నీతి తప్పితే 150, పెద్ద పాపానికి 10,000, చిన్న పాపానికి 50 అనేది లేదు. కొంతమంది బోధిస్తారు అట్లా. ఇంత పాపం చేసేవా, ఇక అంత కానుకై పోతుంది, మళ్ళీ ఒకసారి ప్రభు పెద్ద పాపం చేస్తా పెద్ద కానుక వేస్తా అంటానికి ఇది ఒక మార్గం. సేవకుడిగా ఉన్న నీవు లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. ఇక్కడ 3 సంవత్సరాలు ఉన్నామంటే, ఇక్కడ 4 సంవత్సరాలు ఉన్నామంటే ఏదో ఉన్నాండి ఒలిచుకుంటూ పోదామని కాదు. సేవ చేసి నీవు యథార్థముగా విశ్వాసుల యొక్క భారమును నీ బుధస్కంధాల మీద ఉంది కాబట్టి భారంతో ప్రార్థన చేయాలి, భారంతో సేవ చేయాలి.
అపోస్తల కార్యం 20:28 రాయబడింది, సంఘాన్ని ప్రభువు రాకడకు సిద్ధపరచాలని సేవకుడు కన్నీరు గారుస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, దేవుని దగ్గర బ్రతిమలాడుతూ నలగగొట్టుకుంటున్నాడు తన జీవితాన్ని. విశ్వాసుల కొరకు పోరాట పడుతున్నాడు. ఎందుకు? సేవకుడిగా ఉన్న నేను లెక్క అప్పు చెప్పాలి. ఇచ్చండి ఎవరైనా ప్రతి వ్యక్తి గురించి నేను లెక్క అప్పు చెప్పాలి. ప్రతి వ్యక్తిని గురించి నన్ను సింహాసనం ఎదురు ప్రభువు నిలబెట్టినప్పుడు నేను తలదించుకునేటట్లుగా ఉండకూడదు. కాబట్టి సత్యవాక్యాన్ని నేను ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నేను బోధించాలని చెప్పేసి సేవకుడు ప్రయాసపడుతున్నాడు. ఈ రోజున చాలామంది సంఘాలు అటువంటి సేవకులు లేరు. ఏదో ఆదివారం వచ్చిందంటే 4 అక్కడ రెఫరెన్స్లు ఎక్కడ రెఫరెన్స్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవారు లేరు. ప్రభు మీకు అంత మంచి సేవకుని ఇచ్చాడు, మీరు ధన్యులు. హల్లెలూయా. ఓకే, సంఘం మీద నాయకుడిగా ఉన్న సేవకుడు లెక్కప్పు చెప్పాలి. అదే రీతిగా కుటుంబం మీద నాయకుడు ఎవరు చెప్పండి? యజమానుడు నాయకుడు. ఈ నాయకుడు కుటుంబాన్ని గురించి దేవుడికి లెక్కప్పు చెప్పాలి. అంటే ఏ విషయంలో? నిన్ను దేవుడు యజమానుడిగా నిలబెట్టాడే, నిన్ను ప్రేమించి భార్యనిచ్చాడు, నిన్ను ప్రేమించి చక్కటి పిల్లల్ని ఇచ్చాడే, వాళ్ళను పోషించే విధంగా ఉన్నావా? వారిని పరిచర్యలో నడిపించే విధంగా ఉన్నావా? యజమానుడు లేకపోతే యజమానురాలు కుటుంబానికి నాయకుడిగా నిన్ను నిలబెట్టినప్పుడు పిల్లల్ని ప్రార్థనలో పెంచడం, కోడల్ని ప్రార్థనలో పెట్టడం, కొడుకుని ప్రార్థనలో పెంచడం, నీకు బాధ్యత ఉంది. వారిని గురించి ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. నిన్ను తల్లిగా ఉంచాను కదా, నిన్ను తండ్రిగా నిలబెట్టాను కదా, ఏది కుటుంబ ప్రార్థన, ఏది కుటుంబంలో విశ్వాసం, నిన్ను లెక్క అడుగుతాడు. ఒక తల్లిగారింటికి విజిటింగ్కి వెళ్తే ఆ తల్లిగారి లోన్ ఉంది. ఈలోపు ఆ పాప చైర్లో కూర్చొని మంచిగా టీవీ రిమోట్ తీసుకొని సీరియల్స్ వస్తుంది. అదే టైంలో మేము అక్కడ ఉన్నాం. నేనుండి, అమ్మాయి ఏందా పిచ్చి పనులు, సీరియల్స్ వస్తున్నావు, తలకాయ లేదా, చర్చికి వస్తున్నావు, ఆ మాత్రం కూడా బుద్ధి లేదా అంటే, పేటర్ గారు నన్ను అయితే తిడుతున్నావు కానీ పెద్ద ముసుగేసి ఫస్ట్ లైన్లో కూర్చొని ఆత్మాభిషేకం చేత నింపబడుతూ పెద్ద బైబిల్ పట్టుకున్న మమ్మల్ని తిట్టమే అంది. మిమ్మల్ని ఎందుకు తిడతానమ్మాయి? సీరియల్ చూసి సినిమాలు చూసేది నువ్వు కదా, నిన్ను తిట్టాలి కదా. మిమ్మల్ని ఎందుకు తిడతానంటే, నాకంటే ముందు చూసింది మమ్మేనయ్యా, ఈ సీరియల్ అలవాటు చేసిందే. ఆ టయానికి పొయ్యి మీద అన్నం పొంగుతున్నప్పటికీ నేను మాడిపోవాలి, మొత్తం నాశనం అవ్వాలి తప్ప ఇది మాత్రం మిస్ కాదు. నిన్ను చూసి ఏమి నేర్చుకుంటున్నారు నీ పిల్లలు? నిన్ను నాయకుడిగా కుటుంబం మీద నిలబెడితే భక్తిలో పెంచాల్సిన నీవు, యథార్థతలో పెంచాల్సిన నీవు, అయ్యా పెద్దోడైన తర్వాత నా మాట ఏంటలే, చిన్నతనంలో ఏం చేసావు? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి ఎప్పుడు నేర్పమన్నాడు? చిన్నతనంలోనే నేర్పండి. పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. పెద్ద అయిన తర్వాత అలా ఉన్నాడంటే కారణం చిన్నప్పుడు నువ్వు నేర్పిలేదు. యోబు తన పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడండి. నా బాధ్యత ఉంది ఈ పిల్లల కొరకు. ఈ పిల్లలు తప్పు చేస్తే సరైన మార్గంలో నడిపించలేదేమో నన్ను అంటారని చెప్పేసి పిల్లల పాదాల దగ్గర పోయి ప్రతిరోజు ఉదయం వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. కన్నీళ్లు గారుస్తున్నాడు. చెడు నడతలు నడిస్తే క్షమించు ప్రభువా, పిల్లలు నీ యొక్క మార్గంలో నడిపించబడాలని చెప్పేసి భక్తి మార్గము కొరకు ప్రయాసపడుతున్నాడు యోబు. నీకు ఆ భారం లేదా? నీ విలేజ్ని గురించి ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. నిన్ను రక్షించాను కదా, నిన్ను నిలబెట్టాను కదా, ఏదా బాధ్యత? లెక్కప్పు చెప్పవలసిన వారమై మనము ఉన్నాము. పైన నాయకులుగా ఉన్న మీరు లెక్క అప్పగించాలి. కొంతమంది కుటుంబాన్ని గురించి పట్టించుకునే విషయాలు లేవు. నేను భర్తను కదా, నాకు ప్రభు కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చాడు కదా, నేను ప్రయాసపడాలి, కష్టపడాలి, రెక్కల ముక్కలు చేసుకొని, రక్తాన్ని ఆవిరి చేసుకొని, వచ్చిన పని చేసుకొని, రూపాయి సంపాదించుకొని, కుటుంబాన్ని పోషించుకొని సంరక్షించుకోవాలన్న బాధ్యత ఉండదు కొంతమందికి. ప్రభు అంటున్నాడు, నిన్ను లెక్క అడుగుతాను, నేను నాయకులుగా ఉన్న నిన్ను లెక్క అడుగుతాను. ఎప్పుడా లెక్క? ఈ భూమి మీద ఉన్నప్పుడే లెక్కలో సమం చేసుకోవాలి. మనం పైకి వెళ్ళిన తర్వాత లెక్కలు ఉండవు. ఇంకా ప్రభు చూపిస్తాడు, పెద్ద స్క్రీన్ వేసి నువ్వు అబద్ధం ఆడటానికి కూడా కుదరదు. ప్రభు ఎక్కడ సరి చేసుకుంటానంటే ఏమంటున్నాడా వ్యక్తి? ధనవంతుడు, అయ్యా ఒక్క అవకాశం ఇయ్యంటే ఇచ్చిన అవకాశాలు ఎన్నో ఉన్నారా బాబు, నువ్వు గమ్మున నరకోలో ఇదైపో.
కనుక ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే, నాయకులుగా ఉన్నప్పుడే మనం లెక్కలు సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండవ మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంటుంది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలాగే ముప్పాల ప్రాంతంలో ఒక భూస్వామి, ఆసామి ఒక రోజున ఆ సెంటర్లో కూర్చున్నాడు. ఆ సెంటర్లో కూర్చొని తను విదేశాలకు వెళ్తున్నాడు. విదేశాలకు తను వేరే పని నిమిత్తమై వెళ్తుంటే తన దగ్గర ఉన్న ఆస్తి అంతని కూడా అక్కడ కొంతమందిని పిలిచాడు. ఒక ముగ్గురిని పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు ఇలా పంచిపెట్టాడు. అయ్యా, మీరు ముప్పాలలో బాగా బిజినెస్ చేసి బాగా అభివృద్ధి పరచబడండి, అనేక మందిని కూడా అభివృద్ధి పరచండి అని చెప్పేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. దినాలు దొర్లిపోయాయి, కాలాలు గడిచిపోయాయి. ఒక రోజున ఆ యజమానుడు తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత అదే సెంటర్లో కూర్చొని లెక్కలు చూడటానికి వారిని పిలిచాడు. అక్కడ ఉంటుంది 20వ వాక్యంలో, లెక్కలు చూడటానికని. ఇప్పుడు పిలిచిన వెంటనే ఈ 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఏం చేసిండంటే వాటిని మరీ 5 అంటే డెవలప్ చేశాడు. 10,000 ఇస్తే దాన్ని 20,000 చేశాడు. ఓకే, వెరీ గుడ్, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నేను అధికారిగా నిలబెడతాను, సంతోషముతో చెప్పాడు. సరే, ఓకే. నెక్స్ట్ ఇంకొక 2 దినాలు ఇచ్చిన వాడిని పిలిచాడు. అయ్యా, నేను కూడా దాన్ని డెవలప్ చేశానయ్యా. ఓకే, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఇందులో పాలు పంపులు పొందన్నాడు. ఇంకొకడు వచ్చాడు. వస్తే వాడిని అడుగుతున్నాడు, ఏవి నీకు ఇచ్చిన తలాంతులు ఏవంటే, అయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు బాబా, ఎంత మోనార్కుడువో, ఎంత కఠినుడువో, ఎంత బండవారిపోయిన హృదయం కలిగిన వాడువో తెలుసయ్యా. నువ్వు విత్తని చోట కోయివాడవో, చల్లని చోట పంట కూర్చుకొని వాడవో, ఇదిగో నీ తలాంతు నీకే అన్నాడు. వాడికి కోపం ఉండదండి ఆ వ్యక్తికి, ఆ యజమానికి. అంటే నేను అట్లా కనిపిస్తున్నాను రా భయ్ నీకు, ఒకవేళ అటువంటి స్వభావం కలిగి ఉంటే నీకు ఎందుకు ఇస్తాను రా నేను. వెంటనే వాడు కాళ్ళు చేతులు కట్టి అగ్ని ఆరదో పురుగు చావదనే అగ్నిగుండంలో పడేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తలాంతుల విషయమై లెక్క అప్పు చెప్పాలి. ఏం అప్పు చెప్పాలి? నీకు ఇవ్వబడిన తలాంతుల విషయమై దేవుని సన్నిధిలో లెక్క అప్పగించవలసిన వారమై మనం ఉన్నాం. నీకు దేవుడు తలాంతులు ఇచ్చాడు. కొంతమందికి పాట పాడే తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి వాక్యం చెప్పే తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి పరిచర్య చేసే తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి సహాయం చేసే గుణమనే తలాంతుని ఇచ్చాడు, కొంతమందికి కొన్ని కుటుంబాల గురించి ప్రార్థన చేయగలిగిన తలాంతులు ఇచ్చాడు దేవుడు. అయితే ఆయన దేశాంతరం పోయాడు. ఎక్కడ పోయాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వస్తాడా రాడా? వస్తున్నాడు. మేఘారుడై ఆయన వస్తాడు. కడబోరు శబ్దముతో, వేల దూతల సమూహముతో ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఎందుకు వస్తాడు తెలుసా? లెక్కలు చూడటానికి వస్తాడు. అయితే నీకు ఇవ్వబడిన తలాంతుల విషయమై లెక్క అడుగుతాడు దేవుడు. ఆ తలాంతులను అభివృద్ధి పరుచుకున్నావా, ఆ తలాంతులను రెట్టింపు చేసుకున్నావా అని ప్రభు ఒక్కొక్కరిని లెక్క అడుగుతాడు. గత 2024 సంవత్సరంలో ఎంతవరకు నువ్వు అభివృద్ధి పరచబడ్డావు? ఆత్మీయతలో ఎంతవరకు నీ యొక్క తలాంతుల్ని అభివృద్ధి పరుచుకొని విశ్వాసంలో ఎదిగావు అని ప్రభు అడుగుతాడు. గ్రాఫ్ ఉంటుంది కదా, ఈ బిజినెస్ గ్రాఫ్ ఉంటుంది కదా, అది బాగా ఉందనుకో పెరిగినట్టు, పడిపోయింది అనుకో తగ్గినట్టు, అవునా కదా? అయితే దేవుడు కూడా నీ తలాంతుల్లో నీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనేది చూస్తాడు. ఒకప్పుడు నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసేదానివి, ఇదిగో ఇప్పుడు 1 గంట ప్రార్థన చేస్తున్నాను. నీ తలాంతాన్ని అభివృద్ధి పరుచుకున్నావా? ఒకప్పుడు విశ్వాసములో నేను తక్కువగా ఉండేవాడిని, ఇప్పుడు కొండలను సైతం బద్దలు చేయగలిగిన విశ్వాస వీరుణ్ణి అని విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నావా? ఒకసారి ఆలోచించాలి. పరిచర్య అనే తలాంతు ఇచ్చాడు దేవుడు నీకు. సేవకులతో ఉండి సేవకులతో పరిచర్య చేసే ఆ తలాంతులు ప్రభువు నీకు ఇస్తే ఆ తలాంతుని తొక్కి తొంగలో పెట్టావు. ఈ దరిద్రుడు ఏం చేసిండు?
ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? కింద పెట్టుకున్నాడు. మరి నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఏదిరా? నేను నమ్మకస్తునిగా నేను ఎంచి పరిచర్యని నీకు ఇస్తే, లేకపోతే ఫలాన్ని నీకు ఇస్తే, భారాన్ని నీకు ఇస్తే, మంచి జాబుని నీకు ఇస్తే, మంచి ఉద్యోగాన్ని నీకు ఇస్తే, ఆ ఉద్యోగాన్ని ఏ రకంగా వాడుతున్నావు? నీకు ఇవ్వబడిన తలాంతులు ఎక్కడ వాడుతున్నావు? కొంతమందికి మంచి స్వరం ఇస్తాడు దేవుడు, దాని దేశపై తాగి తందనాలు పాటలు పాడుతుంటారు, సినిమా పాటలకు ఉపయోగిస్తుంటారు. కొంతమంది విశ్వాసులను రక్షించగలిగిన మాటలు చెప్పి రక్షించగలిగిన తలాంతు ఇస్తాడా, వాడు మాయ మాటలు చెప్పి ముంచేస్తుంటాడు. అంటే తలాంతులు ఎక్కడ వాడుతున్నారు తెలిసి వీళ్ళు? దేవుడి దగ్గర వాడట్లేదు, లోకం దగ్గర వాడుతున్నారు. ఎలా అభివృద్ధి కలుగుతుంది నీ జీవితంలో? దేవుణ్ణి ఇంక ఎలా ఆశీర్వదిస్తాడు? దైవ విషయముల యందు భక్తి కలిగి శ్రద్ధ కలిగి నీకు ఇవ్వబడిన తలాంతుల్లో అభివృద్ధి పరుచుకుంటున్నావా? ఒకసారి మనం ఆలోచించగలగాలి. భక్తి చల్లారిపోతుంది ఈ రోజుల్లో, ఆత్మీయత చల్లారిపోతుంది ఈ రోజుల్లో. పరిచర్య అంటే ముందుకు రాలేకపోతున్నారు. ఇంకా మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయలేకపోతాడు. ఏది నీ అభివృద్ధి? వాడు కాళ్ళు చేతులు కట్టి నరకొల పడేయండి అంటున్నాడు దేవుడు. ఆ పరిస్థితి రాకమునుపే నరుడా, దేవుని దగ్గరకు వచ్చి నీ లెక్కలు సరి చేసుకోవాలి. దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీ లెక్కలు సరి చేసుకోవాలి. కొంతమందిని ప్రార్థన చేయమంటావా, మోగ ముద్ద అలాగే ఉంటుంటారు, ప్రార్థన చేయరు. పాడమని అంటావా, అక్కడ సిగ్గుపడతా ఉంటారు, ముగ్గులు వేస్తుంటారు, అక్కడ పాటలు పాడరు, అస్సలు పాడరు. కొంతమందిని సౌండ్ సిస్టమ్ పెడతారండి, లేకపోతే అక్కడ పోయి కూటం పెడతారండి, అస్సలు రారు. తలాంతులు ఏమైపోతున్నాయి? అంత కఠినుడా దేవుడు? ఏ విషయాల గురించి నువ్వు అభివృద్ధి పరుచుకుంటున్నావా లేదో ఒకసారి ఆలోచించు. తలాంతుల విషయంలో ప్రభు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నేను చాలా మార్లు దేవుని పరిచర్యను త్రోసి, అంటే ఇది కాకుండా చేసుకున్నా. నేను ఇవ్వబడిన తలాంతులు వాడబడకుండా చేసుకున్నా. దేవుడు గద్దించాడు. ఇచ్చిన కృపావరాల విషయంలో అభివృద్ధి కలగాలి అని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి లెక్కలు సరి చేసుకుంటే నా డొక్కలు చించుకోండి అన్నాడు దేవుడు. ఈ భూమి మీదే లెక్కలు సరి చేసుకోవాలి మనం. మాకు ఇవ్వబడిన ప్రతి విషయంలో అభివృద్ధి పరుచుకుంటుండాలి. ఈ సంవత్సరం నేను ఎంత సంపాదించా? 10,000. వచ్చే సంవత్సరం సార్ ఏమడుగుతాం? మన మేనేజర్ దగ్గరకు పోయి, సార్ దగ్గర పోయి, సార్ ఇప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా, ఇప్పుడు వరకు నాకు 20K వస్తుండే, మీరు ఇంకొంచెం చూసి పెంచండి సార్, ఒక 25,000 చేయండి సార్ అని చెప్పేసి నీ పనిని బట్టి నువ్వు సారుల దగ్గర పోయి, మేనేజర్ల దగ్గర పోయి శాలరీస్ పెంచమని అడుగుతున్నావే. ఒకసారి ఆత్మీయతని ఎదురుగా పెట్టుకొని, ఇంతవరకు నేను అభివృద్ధి పరచబడ్డానా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నా, ఇంత సత్తువు కలిగిన సంఘంలో ఉన్నా, ఇంత మంచి మంచి వాక్యాలు వింటున్నా, నాలో భక్తి కొద్దిగానే డెవలప్ అయిందా? అప్పుడే కోపమా, ఇప్పుడు అదే కోపం. అప్పుడు ఎంత దారుణమైన వ్యక్తిలో ఇప్పుడు అదే మేడి పందు మాత్రం పైకి ఉంటుంది, లోన మాత్రం పురుగులు ఉన్నట్టుగా అదే పరిస్థితులు. దేవుడిచ్చిన తలాంతులు ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఆ తలాంతుల విషయంలో ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. మూడవ మాట యోబు గ్రంథం 31:4. నా ప్రవర్తన అంతటి విషయమై ఆయనకు తెలుసును, నా అడుగులు లెక్కించును కదా. చాలమ్మా, ఇక్కడ మన ప్రవర్తన విషయంలో, మన అడుగు జాడల విషయంలో ప్రభువుకు లెక్క అప్పగించవలసిన వారమై మనం ఉన్నాం. అదే కీర్తనాకారుడు అంటాడు, నా సంచారములన్నిటినీ కూడా నువ్వు లెక్కించావయ్యా. మన ప్రతి ఒక్క సంచారములు, మనం తిరిగే తిరుగుడు, ప్రతి ప్రవర్తన కూడా ప్రభు లెక్కించి ఉన్నాడు. నీ ప్రవర్తన విషయమై ప్రభువుకి నువ్వు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. రక్షించబడిన ఆ తొలి దినము మొదలుకొని ఇదిగో ఇప్పటి వరకు కూడా నువ్వు నడిపించబడిన నడకన రీతి ఎటువంటిదో ప్రభు దగ్గర చెప్పాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎవరు చూశారు, ఎవరు చేశారు, ఎవరికి తెలియదు కదా నువ్వు అనుకుంటున్నావేమో. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట హెబ్రీ పత్రిక 4:13 ఆయనకు సమస్తము తెలుసు.
అదే కీర్తనకారుడు అంట 139:2లో, నీవు కూర్చుండుటయు నేను లేచుటయు ఆయనకు తెలుసు. పాస్టర్ గారు నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, పాస్టర్ గారికి బిజీగా ఉన్నానని చెప్పిన, కానీ నువ్వు ఏం చేస్తున్నావో ఆయనకు తెలుసు. పాస్టర్ గారు నేను ప్రార్థనలో ఉన్నా అంటున్నావు, కానీ నువ్వు ఏం చేస్తున్నావో ఆయనకు తెలుసు. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ చూపు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు. కనుక జాగ్రత్త. నీ ప్రవర్తన విషయంలో ప్రభువుకి లెక్క అప్పగించవలసిన వాడవుగా ఉన్నావు కనుక నీ ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఒకసారి గమనించుకోవాలి. లోకులు పోయినట్లుగా, లోకస్తులు నడిచినట్లుగా నువ్వు నడిపించబడుతానంటే కుదరదు కదా. నువ్వు ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తివి కదా. మరి దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉంది? 4 గోడల మధ్యలో ఎవరు లేని సమయంలో నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ స్థితిగతి ఎలా ఉంది? ఆ విషయంలో ప్రభు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. యోబు ఒక ధైర్యం కలిగిన మాట అంటాడండి. ఆ మాట అనాలంటే చాలా గడుసు ఉండాలి. వాస్తవంగా ఆ మాట ఎవరు అనలేరు. యోబు కాబట్టి అన్నాడు. కానీ చదవండి, యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 31. ఒకటి నుంచి కానీ 10 వరకు గమనిస్తే రోషంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు యోబు. ఏ పరిస్థితుల్లో? ఒళ్ళంతా కురుపులతో చిలపెంకి తీసుకుని గోక్కుంటా, భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమీ లేదు, -0 అయిపోయాడు. ఆ స్థితిలో అంటున్నాడు ఏమని తెలుసా? నా కళ్ళతో నిన్నే బంధనం చేసుకున్నాను, నా అడుగు జాడలన్నిటినీ ఆయన లెక్కించి ఉన్నాడు. మోసము చేయుటకు నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయ త్రాసులో ఆయన నన్ను తూచును గాక. చూడండి ఎంత మాట అంటున్నాడు. న్యాయ త్రాసులో ఆయన నిన్ను వేస్తే నీ ప్రవర్తన ఎలా ఉంది అంటూ ఒక మాట అంటాడండి. ఏమంటాడు తెలుసా? నేను దేవుని ఎదుట సరైన నడక నడవకపోతే, మాలిన్యం ఏమైనను నా చేతులకు నేను కలిగిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, పెరికివేయబడును గాక. 10 నా భార్య వేరొకని తిరగలి విసురును గాక. ఎంత రోషము కలిగిన మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఒక పక్క న్యాయత్రాసు, ఒక పక్క యోబు ప్రవర్తన కాటాలో వేస్తే అంటున్నాడు యోబు, నేను మనసులో కానీ, తలంపుల్లో కానీ, నడకలో కానీ, పడకలో కానీ దేవునికి కాదని, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన ప్రవర్తించి ఉంటే నేను విత్తిన దాన్ని వేరొకడు కోసుకును గాక, పెరికి వేయబడును గాక, నా భార్య వేరొక తిరగలి విసురును గాక అంటున్నాడు. ఈ మాట పలకాలంటే ఎంత యథార్థమైన ప్రవర్తన ఉంటే పలుకుతాడండి. అదే పౌలు గారు కూడా అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత రోషముతో కూడిన మాట అది. తన ప్రవర్తన విషయంలో భూతద్దం పెట్టి చూసినా కానీ ఎక్కడ కూడా లోపం అనేది లేకుండా తన ప్రవర్తన నడిపించుకున్నాడు. ఇటు కానీ అటు కానీ, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా యోబు దేవునితోనే సవాల్ చేస్తున్నాడండి. దేవునితోనే చెప్తున్నాడు ఈ మాట. దేవా, నా ప్రవర్తనలో ఏదైనా తేడా కనిపిస్తే, నీకు అయిష్టమైనటువంటి ప్రవర్తన నాలో ఏమైనా కలిపితే, ఇదిగో నాకు ఈ యొక్క శాపం ప్రాప్తించును గాక అంటున్నాడు. అదే రోషముతో కూడిన మాట, అదే పౌరుషముతో కూడిన మాట నువ్వు చెప్పగలవా? ఇప్పటి వరకు రక్షించబడిన ఆ తొలి దినము మొదలుకొని ఇప్పటి వరకు నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉంటే ఇదిగో ఇది అని చెప్పగలమా? ఒకసారి మీ అంతరాత్మలకి ఆ యొక్క ప్రశ్న వేస్తున్నాను. ఏ విషయంలో కూడా శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, చేయని తప్పుకి ఆయన తప్పు కూడా ఏం చేయలే, పాపం కూడా చేయలే, దేవుని దూషించలా, పిల్లల విషయంలో, ప్రవర్తన విషయంలో ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించలా. భక్తిలో ఉన్నప్పటికీ కూడా శ్రమ కలిగింది, శ్రమలలో కూడా ప్రవర్తన మారలేదు. కొంతమందిని చూడాలి, ప్రవర్తన శ్రమల్లో ప్రవర్తనలు మారిపోతాయి, కష్టాల్లో శ్రమల్లో ప్రవర్తనలు మారిపోతాయి, డబ్బులు ఉన్నప్పుడు ప్రవర్తనలు మారిపోతాయి, కళ్ళు ఎక్కుతాయి. ఎక్కడికి ఎక్కుతాయి? ఎవరెస్ట్ ఎక్కుతాయి. వీడి కింద వాళ్ళు కనపడరు, ఇక కన్ను మిన్ను తెలియదేగా ప్రవర్తనలో
ఆటోమేటిక్గా ఈ మధ్యకాలంలో ఒక ఆమె 30 నుంచి అమెరికా వెళ్ళిందంట. అమెరికా వెళ్ళి ఒక 2 నెలలు ఉందంట. 2 నెలల తర్వాత వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఎక్కడక్కడ కోడి ఉంటే ఆ కోడి వేసిందంట. వాట్ ఈస్ దిస్ కో అందంట. అందంట వాట్ ఈస్ దిస్ అందంట. దిస్ ఈజ్ ఏ కోడి అన్నాడంట ఆయన. ఏమెవరు పెండకాలు ఎత్తినావు, పొద్దున్నే గేదెలకు పోయినావా, పచ్చిగడ్డి కోసం పోయినావా, కోళ్ళే మొత్తం పెంచినావా, 2 నెలలకు పోయి కొన్ని లక్షలు సంపాదించిన వాట్ ఈస్ దిస్ అంటది. అంటే డబ్బులు కనపడుతున్న ప్రవర్తనలో ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. చూడండి, మీరు గమనించండి, డబ్బులు ఉన్నోని వీళ్ళు సర్వసాధారణ లోకాలలో ఇప్పుడు నాకు డబ్బు ఉందనుకో, సరే ఇర్మియాకి డబ్బు ఉంది బాగా, నేనేమంటా తెలుసా, ఇర్మియా మావోడు అంట. ఆడికి డబ్బు లేదనుకో, వాడు మావోడైనా కానీ వాడు మావోడు అని చెప్పుకోను నేను, ఎందుకంటే వీడి దగ్గర డబ్బు ఉంది. ప్రవర్తనలో ఏమైపోయింది, మార్పు వచ్చింది. కొంతమంది ప్రవర్తనలో మార్పులు వస్తాయి. వీడికంటే 6 ఆకులు ఎక్కువ చదివా, వీడికంటే 1 రూపాయి ఎక్కువ సంపాదిస్తున్నా, మనం ఇస్తేనే వీడు బతకాలి, మనం చేస్తేనే వీడికి అవ్వాలి అని చెప్పేసి ప్రవర్తన విషయంలో తేడా వస్తుంటాయి. ప్రభు అడుగుతాడు, జాగ్రత్త, నీ సంచారములన్నీ నేను లెక్కిస్తున్నాను. డబ్బులు కనపడేసరికే, ఎక్స్పీరియన్స్ పెరిగేసరికే, సందాపెట్లు గలగల్లాడుతునేసరికే, బ్యాగులు నిండేసరికే పరిచర్యలో తేడా వస్తుంటుంది. కొంతమందికి విశ్వాసులతో మాట్లాడే విధానంలో తేడా వస్తుంటుంది, కొంతమందికి చూసే విధానంలో తేడా వస్తుంటుంది. నీ ప్రవర్తన విషయంలో ప్రభు నీ డబ్బు విషయంలో అడగట్లా, నీకు ఎంత వచ్చినా ఒదిగి ఉండాలి. ప్రవర్తన విషయంలో ప్రభు లెక్క అడుగుతాడు. కీర్తన గ్రంథం 44:17-18 ఒక మాట ఉంటే చదువునా, టైం అయిపోతుంది, పాస్టర్ గారు ఇచ్చింది కొద్దిగా. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మారి ద్రోహులము కాలేదు. ఏమంత వచ్చినా అన్యజనులలో హేళనగా మార్చబడ్డా, నిందించబడ్డా, శత్రువులు పగ తీర్చుకుంటూ ఉన్న దినమెల్లయు అవమానము కలుగుచున్న పైనుంటి ఆ మాటలో. ఇదంతా కలిగినా మా ప్రవర్తన విషయంలో మేము ద్రోహులము కాలేదయ్యా. చిన్న సమస్య వచ్చిందని, చిన్న ఆటుపోట్లు వచ్చాయని, వేసిన పంట పండలేదని, ఇంత నమ్మకంగా ఉన్న మాకు ఆశీర్వాదం అనేది రాలేదని మా ప్రవర్తన విషయంలో మేము ద్రోహులం కాలేదయ్యా. ఇదంతా ఈ నిందలు, అవమానాలు, వెట్టి చాకిరీలు వచ్చినప్పటికీ కూడా మా ప్రవర్తన విషయంలో మేము మీకు ఆయాసాన్ని కలిగించలేదు. మా అడుగుల లెక్క సమస్తము కూడా మీకు తెలిసే ఉన్నవి కనుక ప్రభు అంటాడు, నీ ప్రవర్తన విషయంలో ఒకవేళ తేడా వచ్చిందేమో ఒకసారి ఆలోచించు. ఋతుని గురించి మాట్లాడతాడు, ఏమని తెలుసా, నీ యొక్క ప్రవర్తన మునుపు ఉన్నటువంటి ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి ప్రవర్తన చాలా గొప్పదమ్మా. భర్త చనిపోయినప్పటికీ కూడా తినటానికి తిండి లేకపోయినా, గింజలు లేకపోయినా, ఏమండి నీ ప్రవర్తన విషయంలో ఎక్కడా న్యాయం తప్పలేదు, చెడుదారులు నడవలేదు, నీ మాట మారలేదు, నీ చూపు మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నీ ఉన్నావు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. తోటి విశ్వాసులతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. సేవకుడితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. చిన్నపిల్లలు చిన్నపిల్లలుగానే మాట్లాడాలి, పెద్ద పిల్లలుగానే మంచిగా మాట్లాడాలి. ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త మనం 12వ అధ్యాయం 36వ మాట, 12:36. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలకు గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పగించాలి. చాలనా, మనుషులు మాట్లాడే నాలుగుతో ప్రతి మాటను గురించి లెక్క అప్పు చెప్పాలి. అందుకనే భూమి మీద ఆకాశము క్రింద ఏమి ఉండాలి, కొద్దిగా ఉండాలి. ఏంటి, నీ మాటలు. నరము లేని నాలుక రాజ్యాలను సైతం తగలబెట్టగలదు, ఏదైనా చేయగలదు, ఏదైనా మాట్లాడగలదు. కాబట్టి నువ్వు మాట్లాడే అయ్యో పొరపాటున వచ్చేసింది పేటర్ గారు అంటే కుదరదు. పొరపాటున అనేసి అనయ్యా అమ్మో వచ్చేసింది అంటే కుదరదు.
నీ మాటకు నాలుగుతో పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పాలి. చూడండి, మనం ఈ మధ్యనే లాస్ ఏంజల్సా క్యాలిఫోర్నియా సంథింగ్ లాస్ ఏంజల్స్ అమెరికా కాదు, ప్రపంచంలోనే ది రిచెస్ట్ ఏరియా అది. కొన్ని కోట్లు ఉన్నాయి. ఏం జరిగింది? ఏం చేశారు వాళ్ళ తప్పు? నాలుగుతో తప్పు మాట్లాడారు. ఏమో తెలుసా? దేవుడికి మాకు స్థానమే లేదు మా దగ్గర, దేవుడికి 0 మార్క్స్ ఇచ్చారు, మేమే నిజమైన హీరోలం అని వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఇచ్చుకున్నారు. కానీ దేవుడికి 0 మార్క్స్ ఇచ్చారు. రోజులు 1-2 రోజులు అంతే పట్టణం తగలబడినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఆగిపోలేదట. నాలుగుతో పలికే ప్రతి వ్యర్థమైన మాటలకు లెక్కపు చెప్పాలి. వాళ్ళు నవ్వుకుంటూ పరాజకలాడుకుంటూ దేవుని నామాన్ని దూషించారు. ఆ రోజున తగలబడిపోయినాయి కోట్లు బిల్డింగులు. ఒక్కొక్క బిల్డింగ్ లక్షల కోట్లట. విలాసవంతమైన భవనాలు, కార్లు, వాళ్ళు ధరించే ఒక్కొక్క డ్రెస్సే లక్షలు ఉంటుంది, షూస్ కూడా అంత కాస్ట్ ఉంటుంది. రిచెస్ట్ ఏరియా ఇన్ ద వరల్డ్ అది. అటువంటి ఏరియా తగలబడిపోయింది. బతుకు జీవుడా అంటూ ప్రాణం ఉంటే రేపైనా సంపాదించుకోవచ్చు అని పరిగెత్తుకుంటూ పోయారు అందరూ. ఎందుకో? నాలుగుతో పలికిన వ్యర్థమైన మాటలను బట్టి. దేవుడు మన మాటను కాటా వేస్తాడట. ఏం వేస్తాడు? నీ మాటను కాటా వేస్తాడు ఆయన. సరిగా మాట్లాడుతున్నావా? నీ మాటలు ఎలా ఉన్నాయి? ఎలా పలుకుతున్నావు మాటలు అని చెప్పేసి ప్రతి మాటను ఆయన కాటా వేస్తాడు. మన మాట ఎలా ఉండదు తెలుసా? ఒకరిని బలపరిచేదిగా ఉండాలి, కృంగిన వారిని లేవనెత్తేదిగా ఉండాలి, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యం కలుగు చేసేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి. ఎండిన ఎముకలారా జీవమును పొందుకోండి అనగానే జీవమును పొందుకునేటట్లుగా నీ మాట ఉండాలి. ఉజ్జీవపరిచేదిగా నీ మాట ఉండాలి, బలపరిచేదిగా నీ మాట ఉండాలి, ధైర్యపరిచేదిగా నీ మాట ఉండాలి. విశ్వాసంలో తొట్టిల్లిపోయిన వారిని, భక్తిలో దిగజారిపోయిన వారిని భక్తిలో లేవనెత్తి నడిపించగలిగినటువంటి శక్తి కలిగినదిగా నీ మాట ఉండాలి. కొంపలో కూల్చేదిగా ఉండకూడదు, కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టేదిగా ఉండకూడదు మాట. ఈ వయసులో బాప్తీసం అవసరమా? ఈ వయసులో చర్చి అవసరమా? ఈ టైంలో పొగ్గులంతా నాట్లకు పోయి పొగాకుకు పోయి ఇప్పుడు చర్చికి అవసరమా? తాను జడిని కోతంత వడమంతా జడిమినట్టుగా ఇటువంటి మాటలు మాట్లాడతారు. నాలుగుతో చెప్పే మనం అనుకుంటాం ఏదో వచ్చేసిందని. ప్రతి మాట జల్లెడబడతారు దేవుడు. జాగ్రత్త. ప్రతి మాట లాస్ట్లో శుద్ధీకరించుకుంటే అయిపోయింది అనుకుంటే కుదరదు. ప్రతి శుద్ధీకరణకి మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని ఒప్పుకుంటున్నాం, విడిచిపెట్టట్లా. వాక్యం ఏం చెప్తుంది? మీరే చెప్పారు. ఇప్పుడు నేను అన్నది కాదమ్మా, మీరే చెప్పారు. పాపాన్ని ఒప్పుకోవడం కాదు, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెడితే ఇంకొక శుద్ధీకరణ అవసరంలో మనకి. అవును కదా? ప్రభువా, ఈ 2024లో దూషించాను ఆయన, ఆ కొంపలో చూసిపోయి ఇది చేసే పాస్టర్ని ఇట్లా అని చెప్పేసి నన్ను క్షమించు ప్రభువా అంటాం కాదు. ఇక ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడినాయా? నాలుగుతో ఒప్పుకోవాలి. జీవ మరణములు నాలుక వశము. 17లో కూడా ఉంటుంది. కీర్తనాకారుడు అంటాడు, కపటము, శాపము, వంచన నాలుక క్రింద ఉన్నాయి. అవన్నీ కూడా నాలుక కింద ఉన్నాయి. జాగ్రత్త. నీ మాటలు ఎలా ఉన్నాయి? పడిపోయిన పరిచయను కట్టేదిగా నీ మాట ఉండాలి. సేవకుడు కూటం ఉందంటే పదండి కూటం పోదాం అనేటట్లుగా సహకరించేదిగా నీ మాట ఉండాలి, బలపరిచేదిగా నీ మాట ఉండాలి, ధైర్యపరిచేదిగా నీ మాట ఉండాలి. దేవుని ప్రజలారా, ఈ చొక్కాని చేత నడిపించబడుతున్నటువంటి ఏంటంటే మా వాక్యం, చిన్న చొక్కాని చేత నడిపించబడుతుంది వాడ. అలాగే సర్వ శరీరం అంతటిని కూడా దీన్ని జాగ్రత్త పెట్టుకుంటేనే ఇది ఒకటేదో ఉంది ఈ మధ్యకాలంలో. ఏమంది? ఈ పళ్ళు అన్నాయి అంట నోరుతో, నాలుక పళ్ళతో అందంట. ఏమంది తెలుసా? అమ్మ, నువ్వు ఆహారాన్ని అమాంతంగా అంట మేము మాకు కొంచెం బాగా నమిలి పింగు రుచిని నాకు నాలుకే కంటే రుచి చేసేది, నమిలే కొద్ది రుచి వస్తుంది నాలుగు. ఈ నాలుక అందంట బాగా నములు దంతాలారా, ఎందుకంటే ఆ కూర నాకు రుచి కలగాలని చెప్పేసి
నాలుగు దంతంతో చెప్పిందంట. ఈ పళ్ళు నాలుగుతో అంటే అంట, సరే నేను నవ్వులుతాలేగా, నువ్వు కూడా నాకు ఒక పని చేసి పెట్టక్క అని అంట. ఏంటమ్మంటే, నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా. ఎందుకు తెలుసా? నువ్వు కొంచెం తేడాగా మాట్లాడితే ఊడేదేంటి? నాయేనమ్మా. నేను నీకు రుచినిస్తా, నువ్వు అన్నట్లుగానే నీకు మంచి రుచినిస్తా, కానీ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే రాలేది నేనే రాలేది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. కొంతమందిని చూడండి, నేను ఆయా మధ్యకాలంలో నేను గమనిస్తూ ఉంటాను, పరిచర్య విషయంలో కానీ ఈరోజు కూడా ఒక చోటకి వెళ్ళాను. ఇక్కడ ఉలవపాడు బిర్యానీకి వెళ్తే మాకు తెలిసిన సేవకులు కొంతమంది వచ్చారు. కొంతమంది వస్తే మమ్మల్ని అక్కడ బిర్యానీ తింటా ఉన్నాం. అక్కడ మాపాడు విశ్వాసులు దేశపోయారు పిల్లలు, పెద్దోళ్ళు, అన్నోళ్ళు తినంటే కొంతమంది సేవకులు వచ్చారు. వచ్చి మేము మటన్ తీసుకున్నాం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మటన్ బిర్యానీ తీసుకుంటే తింటా ఉన్నాం. వాళ్ళు వచ్చారు. మీరు కూడా వచ్చారా అన్నారు. ఓన్లీ ఇది కొంతమందికైనా అనుకున్నా. మీరు చికెనా మటనా అన్నారు. మటన్ చెప్పినవన్నా తిన్నవన్నా. ఇంతలో మాట్లాడుతున్నా, మీరు ఎలా వచ్చారన్నాడు ఆ సేవకుడు. మేము వచ్చినవన్నా, మేము కారులో వచ్చినరా. మీరు ఎలా? మేము కూడా కారులోనే వచ్చినవన్నా. అంటే కొన్ని మాటలు ఎలా ఉంటాయి అంటే, ఎదుటి మాటలో వీళ్ళు కూడా అన్నట్టుగా, అంటే మనిషిని కించపరిచే మాటలో వీళ్ళకి కూడా అనేటట్టు మాట్లాడుతుంటారు. కొంతమంది అవహేళన చేస్తుంటారు. మీకు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడుని వినుగాక. అంటే నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రభు నీ స్థితిని బట్టి కాదు ఇచ్చేది మార్కులు, నీ నాలుగుతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మార్క్స్ ఇస్తాడు. జాగ్రత్త. ఆ వ్యక్తి ఏమీ లేదని, పలుకుబడి లేదని, అండబలం, కండబలం, కులబలం, మంది బలం, ఏ బలం లేదని ఇష్టానుసారంగా మాట్లాడావా, ఇష్టానుసారంగా ప్రవర్తించావా, ప్రభు ప్రతి మాటను కాటా వేసి, కాటాలో నీ ప్రవర్తన వేసి కొంచెం కానీ అటు ఇటు అయిందా, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఈ భూమి మీద మనకు నోకలు ఉన్నప్పుడే, బ్రతికి బట్టగట్టి సమాజంలో బ్రతుకుతున్నప్పుడే మనం లెక్కలు సరి చేసుకోవాల్సిన వారంగా ఉండాలి. అందుకనే ఎవరినైనా గౌరవించి, ఎవరినైనా పద్ధతిగా, ఎంత తోడైనా, ఎంతటి వ్యక్తి అయినా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనమందరం కూడా కడగబడిన వారమై పరిశుద్ధమైన సంఘముగా ఆ మేఘారుడ యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో కలిసి కొనిపోబడాలి అని అంటే, ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా లెక్కలు సరి చేసుకొని పరిశుద్ధమైన వ్యక్తులుగా ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇన్ని విషయాలలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి రా, నీ కొరకు పరలోకం ఉంది, ఆ పరలోకంలో నాతో కలిసి నువ్వు యుగయుగాలు జీవించని చెప్పి ప్రభు చెప్తాడు. ఈ మాటలన్నీ కూడా మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. నా పరిస్థితి ఇంతే, నా నడకింతే, నేను మార్చుకోను అంటే కుదరదు. ఎందుకంటే ప్రభు దగ్గర లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నా జీవన యాత్రలో ఎన్నో పరిస్థితులు నా ఎదురుగా ఉన్నప్పుడు నేను పరిస్థితులకు తగ్గట్టుగా లోకానుసారంగా నేను ప్రవర్తించి ఉన్నానేమో, దయచేసి నన్ను క్షమించు నాయనా. ఈ భూమి మీద మీరు ఇచ్చిన ఈ జీవితపు విలువను తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతి విషయములో నీ మార్గములలో నడిపించబడుతూ పైన నాయకులను ఉన్నవారు సరిగా పరిపాలన చేయాలి. ఎందుకు తెలుసా? ప్రతి ఆత్మను గురించి లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు. ప్రభువా, నేను సరిగా నా కుటుంబాన్ని నడిపించుకునే కృపనివ్వయ్యా. నేను సరిగా నా సంఘాన్ని నడిపించగలిగిన కృపనివ్వు నా ప్రభువా. నేను ఆ రీతిగా నడవాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు వచ్చి అడుగుతున్నాడు తలాంతుల విషయమై లెక్క. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా జీవన యాత్రలో ఎన్నో బాధలైనను నీ వైపు చూచుచు కడవరకు సాగెదను. ప్రియులారా,
ఈ భూమి మీద మనం లెక్క అప్పగించవలసిన రోజులివి. నీ జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుగులు, ఎన్నో తొందరపాట్లు, ఎన్నో భయానకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి సమస్య నీ ఎదుట దేవుడు సదును భూమిగా మారుస్తాడు. అయితే నువ్వు లెక్క అప్పగించాలన్న భయముతో నువ్వు బ్రతకాలి. ఈ భూమి మీద లెక్క అప్పగించాలని భయముతో ఈ భూమి మీద రోషముగా భక్తి చేయాలి. నీ మాట విషయములో, నాయకుల విషయములో నువ్వు ఎలా నడిపించబడుతున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ఎలా నీ కుటుంబాన్ని లీడ్ చేస్తున్నావో సమస్తము దేవుని ఎదుట లెక్క అప్పగించవలసినది. ప్రభు ఎదుట ఓ నమ్మకమైన బిడలగా ఉన్నట్లుగా అందరూ ప్రార్థన చేసుకునండి. నా జీవన యాత్రలో ఎన్నో బాధలైనను నీ వైపు చూచుచు కడవరకు సాగెదను. ప్రభు రాకడొచ్చేంత వరకు నీ విశ్వాసపు యాత్ర కొనసాగించబడుతూనే ఉండాలి. మధ్యలో ఆగిపోయే విశ్వాసిగా కనబడకూడదు. దేవుని ఎదుట నమ్మకమైన బిడ్డగా మార్చబడినట్లు అందరూ ప్రార్థన చేసుకుందాం.